పునాదిపాడు నుంచి ఉప్పులూరు రోడ్డు మరమ్మత్తు కార్యక్రమాలు. పెనమలూరు నియోజకవర్గం యనమల కుదురు శివపార్వతి నగర్ నందు డ్రైనేజ్ శంకుస్థాపనలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొనగా అనేక సమస్యలకు సంబంధించిన అర్జీలు ప్రజల నుంచి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి సాయినగర్, శివపార్వతి నగర్, లలిత దేవినగర్, తిరుపతి రావునగర్ నందు మంచినీటి సమస్య పరిష్కార దిశగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు యనమల కుదురు ప్రాంతంలోని రోడ్లను బాగు చేయడానికి నిధులు కేటాయింపుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. తాడిగడప మున్సిపల్ పరిధిలో యనమల కుదురు గ్రామం శివపార్వతి నగర్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉండటంతో 6 కల్వర్టర్లకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఈ మున్సిపాలిటీలో దాదాపుగా 45 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకపోవటం వలన ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మా రోడ్డు చేయండి, మా డ్రైన్ చేయండి అని చెప్పి ఎక్కువగా ఒత్తిళ్లు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రాధాన్యత ప్రకారం ఒక్కొక్కటిగా అన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు యనమల కుదురు వినాయక నగరు 2 కోట్ల రూపాయలు రోడ్లకి కేటాయించడం జరిగింది. సిఆర్డీఏ వారు ఇచ్చిన నిధుల ద్వారా అవి కూడా టెండర్లు పిలవబోతూ ఉన్నాం. యనమల కుదురు అభివృద్ధి చేశాము అంటే అది 14-19 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారుగా ఇక్కడ 100 రోడ్లు సీసీ రోడ్లుగా దాదాపు 10 అడుగులు 7 అడుగులు ఎత్తు లేపి రోడ్లుగా అభివృద్ధి చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. పూర్తిగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మేమైతే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.